ఆడియన్స్ థియేటర్లకి రావడం లేదన్న వాదనలకి బ్రేక్ పడిందా? గత కొంతకాలంగా థియేటర్ల వైపు కన్నెత్తి చూడని ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అసలు మా ఇంటి బంగారం, లెనిన్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసిందేంటి? కమర్షియల్ సినిమాకి మళ్ళీ పాత రోజులు వచ్చినట్లేనా? డీటెయిల్గా చూద్దాం. టాలీవుడ్లో గత కొంతకాలంగా థియేటర్స్కొచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే కలవరం కనిపించింది. ఓటీటీల హవా, రొటీన్ కంటెంట్తో థియేటర్స్ వెలవెలపోయాయి. ఆడియన్స్ను మళ్లీ థియేటర్స్కు రప్పించడం కష్టమే అన్న టైంలో కమర్షియల్ సినిమాలు తమ మ్యాజిక్ చేయడం మొదలుపెట్టాయి. కంటెంటున్న కమర్షియల్ బొమ్మ పడితే జనాలు ఖచ్చితంగా థియేటర్స్కొస్తారని రీసెంట్ మూవీస్ ప్రూవ్ చేశాయి. సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. యాక్షన్, ఎమోషన్స్తో ఫుల్ కమర్షియల్ ప్యాకేజీగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా లేడీస్ అండ్ మాస్ ఆడియన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పడుతుండటంతో కమర్షియల్ ఫార్ములాకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా కూడా థియేటర్లకు జోష్ తీసుకొచ్చింది. పక్కా ఊర మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అఖిల్కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. లెనిన్ మాస్ జాతరతో థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఈ రెండు సినిమాల సక్సెస్ టాలీవుడ్ మేకర్స్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మంచి కమర్షియల్ కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్స్కు రావడం పక్కా అనే భరోసా ఇచ్చాయి. మరి రానున్న రోజుల్లో రాబోయే భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.